ఆచి చికెన్ మసాలా. ఫ్యాన్ పార్టీలో ఆయన సీనియర్ లీడర్. జగన్ తర్వాత నెంబర్ 2 లీడర్ ఆయనని అందరూ చెప్తుంటారు. కానీ అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆ మాజీ మంత్రి మౌనానికి కారణం ఏంటి? వైసీపీలో సొంత పార్టీ నేతలే ఆయన టార్గెట్ చేశారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నేత. వైసీపీలో జగన్ తర్వాత పెద్దిరెడ్డి చెప్పిందే రూల్. ఇటీవల మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు పెద్దిరెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పాల్గొనడం లేదు. గతంలో వైసీపీ వాయిస్ను ఢిల్లీలో బలంగా వినిపించిన మిథున్ రెడ్డి ఎందుకు పార్టీ కార్యక్రమాలకు రావడం లేదనే చర్చ జరుగుతోంది. అయితే తండ్రి కొడుకులు వైసీపీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే వరుస కేసులు, మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ వ్యవహారమే పెద్దిరెడ్డి సైలెంట్ కు కారణంగా తెలుస్తోంది. ఈ సమయంలో నోరు జారి ఇబ్బంది పడొద్దనే భావనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురే లేదు. ఆయన 2019 నుంచి 2024 వరకు జిల్లాలో ఏకఛత్రాధిపత్యాన్ని చెలాయించారు. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి పెద్దిరెడ్డి కూడా ఓ కారణమని పార్టీ పెద్దలు భావించారట. తాము అధికారంలో ఉండగా జిల్లాలో ఏ లీడర్ను పట్టించుకున్న పాపాన పోలేదట. అందుకే చిత్తూరు, అనంతపురం జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకపోయిందని నేతలు భావిస్తున్నారట. ఇక్కడే పార్టీ పెద్దలకు మరో అనుమానం కూడా వస్తోందట. 2 జిల్లాల్లో వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. కానీ పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు, కొడుకు మాత్రం ఎంపీగా ఎలా గెలిచారని అనుమానపడుతున్నారట. అందుకే పార్టీలో పెద్దిరెడ్డిని పక్కన పెట్టేశారని, దాంతో ఆ అవమానాలు తట్టుకోలేక పెద్దిరెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో వైసీపీలో తీవ్ర అలజడి రేగింది. ఒకేసారి మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడులు జరిగాయి. అందులో అంబటి రాంబాబు ఇంటి మీద అయితే గంటల తరబడి దాడి జరిగిందని ఆయన వాపోయారు. ఆస్తులు ధ్వంసమయ్యాయని కూడా చెప్పారు. జోగి రమేష్ ఇంటి మీద పెట్రో బాంబులతో దాడులు జరిగాయి. ఇక ఏపీలో చూస్తే లడ్డు కల్తీ విషయంలో కూడా కూటమి వర్సెస్ వైసీపీ నేతల మీద డైలాగ్ వార్ ఒక స్థాయిలో జరుగుతుంది. మరి ఇంత జరుగుతున్నా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అయితే పెదవి విప్పడం లేదనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోందట. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఆ మధ్యన జైలుకు వెళ్లి ఏకంగా 45 రోజుల పాటు రాజమండ్రిలో ఉన్నారు. ఆ మీదట బెయిల్ మీద ఆయన విడుదలయ్యారు. నాటి నుంచి ఆయన సైలెంట్గానే ఉంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ మీద అటవీ భూముల ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. ఇక కూటమి పెద్దలు అయితే పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేశారు. దీంతో ఎందుకైనా మంచిది అని మౌనమే పాటిస్తున్నారని అంటున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు సొంత జిల్లా కావడంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద ఇంకా ఫోకస్ ఉందనే ప్రచారం సాగుతుంది. అటు పెద్దిరెడ్డి ఫ్యామిలీ అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. అందుకే పెద్దిరెడ్డి సైలెంట్ అయ్యారని చిత్తూరు జిల్లాలో వినిపిస్తున్న మాట. ఇప్పటికిప్పుడు తొందరపడి నోరు జారితే ఇబ్బందులు తప్పవనే భావనలో పెద్దిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన అంబటి రాంబాబు ఎపిసోడ్ కావచ్చు, తిరుమలలో కల్తీ లడ్డు వ్యవహారంలోనూ సైలెంట్ గా ఉంటున్నారని తెలుస్తోంది. అయితే పెద్దిరెడ్డి మౌనంగా ఉండటాన్ని మాత్రం వైసీపీ నేతలు అసలు తట్టుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద పెద్దిరెడ్డి సైలెంట్ పై వైసీపీ అధినేత జగన్ కూడా ఆరా తీసినట్టు ప్రచారం సాగుతోంది.